ఊరు, విలేజ్ అంటేనే నమ్మకం. ఆ నమ్మకం అనేది ఈ జనరేషన్కి డైరెక్టర్ యుగేంద్ర గారు చూపించిన స్క్రీన్ ప్లే ప్రజెంటేషను ఆది గారు 100% విన్ అయ్యాడని చెప్పచ్చు. కథ చాలా సెన్సిటివ్గా దత్తికెళ్ళే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ సైన్సు శాస్త్రం ఈ నేపథ్యంలో యాక్షన్, థ్రిల్లర్, హర్రర్ ఈ జోనల్లో ఒక మంచి మూవీకి పెద్దపీట వేశారని చెప్పచ్చు ప్రొడ్యూసర్స్ కూడా. గ్రాఫిక్స్ కాకుండా మనలో ఉన్న ధైర్యం ఏంటి అనేది ఊహాకల్పితమైనా సరే పాత్ర తగ్గట్టుగా ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వాచ్ఫుల్ మూవీ. సో ఆది గారు 1 మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. అందరూ వాచ్ చేసి తప్పకుండా ఆదరించండి. బ్రో శంబాల మూవీ ఎలా అనిపించింది? బ్రో చాలా సంవత్సరాల తర్వాత ఆది గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. చాలా అంటే చాలా బాగుంది శంబాల. నాకైతే ఆది గారు ఏమంటారు, ఆయనకి ఒక హిట్ దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ట్రైలర్ చూసినప్పుడే అసలు ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ వచ్చింది. నాకైతే హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది కొన్ని సంవత్సరాల తర్వాత. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చి వాడేసిండు ఆ మ్యూజిక్ డైరెక్టరు. మళ్ళీ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్ ఉంది. శంబాల ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిము. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కంపల్సరీ చూడాల్సిన ఫిలిం. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. ఇలాంటి ఫిలిమ్స్ మనం మామూలుగా ఓటీటీకి వచ్చిన చూస్తే వేస్ట్. థియేటర్లో వచ్చి చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అన్న. ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మామూలు లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే హీరోయిన్ గారు కాదు, అది మన చెప్పదు, ట్విస్ట్ రివీల్ చేయదు, కానీ చాలా బాగుంది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏం చెప్పదు. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఆది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎక్సలెంట్ ఉంది. అదే అంటున్నా కదా, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. నేను నాకు ఆడియన్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇచ్చిన హైప్ని రీచ్ చేయలేకపోతున్నాను బయట చాలా. లేదు, ఇచ్చిన హైప్ కంటే ఎక్కువ ఉంది. నేను ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసాను. అయితే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా సరే, ఆ స్టోరీ అయినా సరే, వాళ్ళు డైరెక్టర్ గారు ఎంచుకున్న స్టోరీ అయినా, ఆది గారికి ఇంత పెద్ద ఫిలిం రావడం ఆయన అదృష్టం. అది ఓకే.